జరుగుతుంటాయి. అలాగే టీచర్స్ డే, అలాగే మనకి యాన్యువల్ డే సెలబ్రేషన్స్, ఇవన్నీ కూడా మనకి ఏవైతే మనం చేయాలనుకుంటుందో అవన్నీ జరుగుతుంటాయి. ఇవి ఆన్లైన్ ఎగ్జామినేషన్స్, ఇవి అసెంబ్లీ, ఇవి ల్యాబ్స్ సంబంధించి ఇలా విద్యా ఇన్స్టిట్యూట్లో కూడా మనం అంటే విద్యా ఇన్స్టిట్యూట్లో ఉన్న అన్ని ఆర్గనైజేషన్స్ ఎలా అయితే చేస్తాయో విద్యా మేఘా కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అని పక్కన పెట్టకుండా వాళ్ళకి కూడా మనం రీసెంట్గా ఆగస్ట్ 15 అప్పుడు ఇంకోటి ఏమన్నా దానివల్ల ఏం ఉపయోగం లేదు, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎస్, స్మైల్ బికాస్ ఇట్ హ్యాపెండ్. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న విషయం ఏదైతే ఉందో దాన్ని సంతోషంగా ఆస్వాదించండి, సంతోషంగా తీసుకోండి. ఖచ్చితంగా మిగతా కొన్ని వందల మంది కనుక మీరు చాలా గ్రేట్ అని ఫీల్ అవుతారు, కొన్ని వందల మంది కనుక మీరు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతారు. యాజ్ ఇట్ ఈస్ ఉండాలి, మీరు యాక్సెప్ట్ చేస్తే. మీరు యాక్సెప్ట్ చేయనంత వరకు బాధ ఉంటుంది, ఎదురు వాళ్ళతో కంపారిజన్ చేసుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది, ఉన్న సంతోషం కూడా పోతుందని మీ ఇంట్లో చెప్పడం జరుగుతుంది. డోంట్ క్రై బికాస్ ఇట్స్ ఓవర్, స్మైల్ బికాస్ ఇట్ హ్యాపెండ్. ఇది ఖచ్చితంగా ఏంటంటే ప్రతి ఒక్కరు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది, నాకు సహా అందరూ. ఖచ్చితంగా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎస్, నెక్స్ట్ 4th వన్, నెవర్ స్టాప్ లెర్నింగ్, నెవర్ స్టాప్ లెర్నింగ్. ఖచ్చితంగా నేర్చుకోవడం మాత్రం దయచేసి ఆపదు. ఎందుకు ఆపుతారంటే బికాస్ లైఫ్ నెవర్ స్టాప్ టీచింగ్. ప్రతిరోజు ఖచ్చితంగా ప్రతిరోజు మనం నేర్చుకోవడం అనేది మనం ఆపకుండా చేయగలిగినప్పుడు మాత్రమే మనం భవిష్యత్తులో ఎదురు దెబ్బలు తినకుండా, లేదు ఎదురు దెబ్బలు వచ్చినా కానీ, ఎదురు కష్టాలు వచ్చినా కానీ దాన్ని అధిగమించడానికి నేర్చుకున్నది ఏదైతే ఉందో అది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది భవిష్యత్తు. ఎస్, నెక్స్ట్ వన్, ఫోకస్ ఆన్ బీయింగ్ ప్రొడక్టివ్ ఇన్స్టెడ్ ఆఫ్ బిజీ. చాలా మంది బిజీగా తిరుగుతూ ఉంటారు, ఏదో వర్క్ చేసినట్టు, ఏదో కష్టపడినట్టు, ఏదో ఇబ్బంది పడుతుంటారు. నేను కూడా మన తులసీకృష్ణ గారికి చెప్తూ ఉంటాను మంచి మధ్యలో, సార్ నేను కష్టపడిన సార్, నేను పని చేసినట్టు కనపడిన సార్, నాకు ప్రొడక్టివిటీ కావాలి. మా స్టాఫ్ మెంబర్స్ కూడా చెప్తూ ఉంటాను, మీరు అటు ఇటు ఏదో హైరాణ పడి ఏదో కష్టపడుతుంటే అది ప్రొడక్టివిటీ కింద రాదు. నాకు రిజల్ట్ ఇంపార్టెంట్, మీరు పని చేసారా చేయలేదా అనే దాని గురించి కన్నా కానీ నాకు రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటాను మా స్టాఫ్ మెంబర్స్. అది ఖచ్చితంగా చాలా మందికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది హరిబరి చేస్తారు, ఆడవారి చేస్తారు, కానీ రిజల్ట్ శూన్యం. కానీ చాలా మంది పని చేసినట్టు కనపడరు, కానీ రిజల్ట్ అవ్వదు. సార్ మనం హడావుడిలో ఉన్నామా, రిజల్ట్లో ఉన్నామా అనేది ఎవరి వాళ్ళు చెక్ చేసుకోవాలి. నాతో సహా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హడావుడిలో ఉన్నామా, రిజల్ట్లో ఉన్నామా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి, పక్కన వాళ్ళతో చెక్ చేసుకోవడం అవసరం లేదు. మనమే చెక్ చేసుకోవాలి. మనం హడావుడి చేస్తున్నామా, రిజల్ట్ చూపిస్తున్నామా, రిజల్ట్లో ఉన్నామా, భాగస్వామ్యం ఉన్నామా, హడావుడి చేసే దాంట్లో భాగస్వామ్యం ఉన్నామా అనేది చెక్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ వన్, నో ప్రెషర్ నో డైమండ్స్. ఎప్పుడు కూడా మనం కష్టపడకపోతే మనం ఏమి శ్రమ పడకుండా మనకు మంచి అద్భుతమైన ఫలితాలు రావాలంటే రావు. కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి, కష్టపడితేనే ఎక్సిస్టేషన్ వస్తుంది, కష్టపడితేనే ఖచ్చితంగా అందరి చేత మనం పొగడబడటానికి అవకాశం ఉంది. సో అది రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే మనం ప్రెజర్ తీసుకోవాలి. ప్రెజర్ అంటే బ్రాకెట్లో మీరు ఇందాక చెప్పినట్టుగానే సిన్సియారిటీ అవ్వచ్చు, లేకపోతే జాబ్ పట్ల లవ్ అవ్వచ్చు, ఎఫెక్షన్ అవ్వచ్చు, సిన్సియారిటీ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ దాంట్లో నుంచి వస్తాయి. ఎప్పుడైతే మీ జాబ్ని ఎప్పుడైతే మీరు లైక్ చేస్తారో, ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉంటారో ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్ దట్ యూ కెన్ డూ ఇట్ అండ్ గెట్ ఇట్. ఖచ్చితంగా ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్మండి. ఖచ్చితంగా నమ్మితేనే మంచి రిజల్ట్, అద్భుతమైన రిజల్ట్ మీ నుంచే వస్తుంది. మిమ్మల్ని మీరు నమ్మకపోతే, మిమ్మల్ని మీరు నమ్మకం ఉంచుకోకపోతే మీ నుంచి మంచి రిజల్ట్ బయటకి అవుట్పుట్ రాదు. ఎస్, ముందు మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. నేను చేయగలను, నా వల్లే సాధ్యమవుతుందని అనుకోవాలి. ఆ కాన్ఫిడెంట్ లెవెలే మీ నుంచి ఒక మంచి అద్భుతమైన రిజల్ట్ బయటకి అవుట్పుట్ రావడానికి అవకాశం ఉంటుంది. మనమే ఈశ్వరమని, మనమే ఏడుస్తూ, మనమే ఇబ్బందితో, మనం ఏం చేయలేమని చెప్పి నిస్సంతో ఉంటే మాత్రం మన నుంచి రిజల్ట్ రాదు. మన నుంచి పాజిటివ్ రిజల్ట్ రావాలంటే మనం పాజిటివ్గా ఉండాలి, మనం పాజిటివ్గా ఫీల్ అవ్వాలి. అది ఎప్పుడు అనిపిస్తుంది అని అంటే మన చుట్టూ వాళ్ళు మనం మాట్లాడే విధానం, మనం నుంచునే విధానం, కూర్చునే విధానం, మనం వెళ్ళే విధానం ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు మనల్ని. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్. ఒక సక్సెస్ కి, ఒక మంచి గొప్ప సక్సెస్ కి ఇవన్నీ క్యాలిక్యులేటెడ్ అవుతాయి. మనం మాట్లాడే విధానం అవ్వచ్చు, నుంచునే విధానం అవ్వచ్చు, మన వేష భాష కావచ్చు, మనం మిగిలే మిగతా వాళ్ళతో మిగిలే విధానం అవ్వచ్చు,
ప్రౌడ్ టు మాస్టర్. సో ఖచ్చితంగా ఏంటంటే ఇది ఎప్పుడు చెప్తూ ఉండాలి ప్రతి మీటింగ్లో. ఈ రోజు మీరు ఏదైతే వర్క్ చేస్తారో, ఈ రోజు మీరు చేసింది మెమొరబుల్ చేస్తున్నాయని చెప్పేసి మనం వెనక్కి వెళ్ళి చెక్ చేస్తున్నప్పుడు ప్రతిదీ మనకి ఖచ్చితంగా సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళు బాగా వర్క్ చేయాలి, బాగా ప్రజెంట్గా లైఫ్ లీడ్ చేయాలి. ఈ లీడ్ చేసిన విషయాలే మనం ఒక 10 years తర్వాత 20 years తర్వాత బ్యాక్ వచ్చినప్పుడు ఫలానా సందర్భంలో ఫలానా ఎవరు చేయలేదు, నేను మాత్రమే చేయగలిగాను, నన్ను మాత్రమే అప్రిషియేట్ చేశారు, నేను మాత్రమే గ్రేట్, నేను మాత్రమే అని చెప్పి మన పిల్లలకి లేకపోతే మన చుట్టూరు ఉండే మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకోగలిగే అవకాశాన్ని మనం క్రియేట్ చేసుకోవాలంటే ప్రజెంట్ సిచ్యువేషన్ మనం వర్క్ చేయాలి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం గ్రేట్ గా మనం ట్రీట్ చేయగలగాలి. మరి అలా ఎంతమంది ట్రీట్ చేయగలుగుతున్నారు, ఎంతమంది చేయగలుగుతున్నారు అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో దాని విషయంలో మాత్రం మనం మెమొరబుల్ చేసే ఫ్యూచర్ లో ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇదైతే మాత్రం మనం అందరూ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం అయితే ఉంది. ప్లెజర్ ఇన్ ద జాబ్ పుట్స్ పర్ఫెక్షన్ ఇన్ ద వర్క్. ఖచ్చితంగా ఏంటంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో అది సంతోషంగా ఇష్టంగా చేసినప్పుడు మాత్రమే, ఇష్టపడితే మాత్రమే ఈజీ అవుతుంది. లేదు కష్టం అయితే మాత్రం ఏదో ఎదుర్కోవాలి, ఏదో ఫ్యామిలీలో ఇబ్బందులు ఉన్నాయి, ఏదో పని చేయాలని చెప్పి మనం ఇక్కడ పని చేస్తే మాత్రం ఇబ్బందులు. ఇది పిల్లల యొక్క లైఫ్ కి సంబంధించిన ఇష్యూలో మనం అందరం భాగస్వాములు ఉన్నాం కాబట్టి ఎక్కడ ఒక 1% కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది స్టూడెంట్ యొక్క కెరీర్ కి లైఫ్ కి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా మీరు మంచి రిజల్ట్ కోసం మనం చదివిస్తూ ఉంటాం. డెఫినెట్గా అంటే ఎక్కడంటే రిజల్ట్ ఓరియంటెడ్ కాబట్టి నేను దానికోసం వర్క్ చేసుకోవాలి. దానికి స్కూల్స్ వచ్చాయి. స్కూల్స్లో అడ్మిషన్ ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయా టీచర్స్ లేదు. ఆ టీచర్స్ క్లాస్లో ఉండి వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా పిల్లలు మీరు ప్రాక్టీస్ చేస్తారో ఆ పిల్లలు మీకు అడ్మిషన్ వాళ్ళే తీసుకొస్తారు. వాళ్ళే తీసుకొచ్చే లెవెల్ మనం ఎలా నాకు ఆ చైతన్య వాళ్ళ స్టంట్ చేశారు. స్టంట్ కళ్ళు ఎదుగుతున్నాయి. వాళ్ళు అసలు ఎవరో తెలియదు, చైతన్య అసలు ఎవరో తెలియదు. వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, లోకల్ ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఏమైనా అడ్మినిస్ట్రేటివ్ ఎడ్యుకేటెడ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు వాళ్ళు. మరి ఆ పేరులో అంత ఇది ఎట్లా వచ్చింది అనేది అసలు ఎట్లా ఆలోచించాలి అర్థం అవుతుంది. కాబట్టి మన ఆర్గనైజేషన్లో మనం ఉన్నటువంటి ఫ్యాక్టరీలో మన ఆర్గనైజేషన్ కోసం పనిచేయాలి. మన ఆర్గనైజేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం పనిచేయాలి. మనం ఈ సంవత్సరమే కదా ఇప్పుడు ఉండేదానికి 80% మనసులో ఉండకూడదు. అది అసలు పని చేయలేదు. వేరే కాదు, నేను చేయను. మన ఆర్గనైజేషన్లో ఈ సంవత్సరం కదా నేను ఉండేది అనేటటువంటి మనస్తత్వం ఎవరికి ఉండకూడదు. అది అసలు వర్క్ చేయదు. కాన్సెప్ట్ చేసి వెళ్ళడానికి ఒకటి అట్లాంటి ఎవరైనా ఉంటే దాన్ని చూస్ చేయాలంటే ఉండకూడదు. మన ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం మనం 10 మందితో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఆ 10 మంది 30 మంది అవ్వాలనే కోరికతో మనం వర్క్ చేయాలంటే ఇంకోటి అనేది ఉండకూడదు. అది అందరూ దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నారంటే ఇందాక అనుకున్నాం మనం మన స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలే మనకి తిరిగి ఎడ్యుకేషన్ తీసుకురావాలి. ఆ కాన్సెప్ట్ వర్క్ చేయాలి. చేయాలంటే పేరెంట్స్ అందరూ మనం దగ్గర తీసుకోవాలి. పేరెంట్స్ అందరికీ మనం చేసే వర్క్ అంతా చూపించాలి. మనం చేసే యాక్టివిటీస్ వాళ్ళు తెలియాలి. మనం ఏ చిన్న యాక్టివిటీ చేసినా పేరెంట్స్ తెలిసేటట్టుగా ఉండాలి. దానికోసం వర్క్ చేయాలి. అది చేయాలంటే ముందు మనం స్టాండర్డ్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఈ ఆర్గనైజేషన్ నాది, విద్య అంటే నాది. విద్య అని మీరు అందరూ చెప్తున్నారు, నేను చాలాసార్లు చెప్పుకుంటాను. విద్యా జూనియర్ కాలేజ్ అంటే తులసి కృష్ణ గుర్తొచ్చేటట్టుగా చేసుకోవాలండి. ఇంటర్మీడియట్ బోర్డులను పేపర్ వ్యాల్యూషన్ దగ్గర ఎక్కడైనా కావచ్చు కదా. ఆ ఇంటర్మీడియట్ తులసి కృష్ణ అత్యవసరమైన తులసి కృష్ణ విద్యా కాలేజీ అనబడలేదు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. మీరు కూడా అట్లాగే ఫీల్ అవ్వండి. ఈ టీచర్ గారు వస్తున్నారు, ఆవిడ విద్యా ఫ్యామిలీలో మెంబరు, విద్యా టీచరు, ఆవిడ దగ్గర ఆవిడ స్కూల్లో ఉన్నారంటే స్కూల్ బ్రహ్మాండంగా ఉంటుందని ఫీల్ చెప్పించండి మేడం గారు. మోటివేట్ అవ్వండి. అందరూ చాలా బ్రహ్మాండంగా చేస్తారు. మీరు వర్క్ చేయడం అనలేదు. మనకి యాక్చువల్లీ నేను ఉన్నా చెప్తున్నాను. కరోనా లేకుండా ఉంటే ఎంజీఆర్లో 500 ఉండేవాళ్ళు, ఎన్టీఆర్లో 1000 దాటేవాళ్ళు, మనలో 500 మెంబర్స్ ఉండేవాళ్ళు. కానీ అది కోల్పోయాం కాబట్టి దానికోసం ఇప్పుడు వర్క్ చేయాలి. వర్క్ చేయాలంటే మన అందరూ కూడా యాక్టివ్గా వర్క్ చేయాలి.
దానికి మనమే రీఛార్జ్ అవ్వాలి. ఎవరో మనం రీఛార్జ్ చేయరు. మనం ఈ రోజు నుంచి రేపు జరిగేటటువంటి రిమైనింగ్ వర్కింగ్ డేస్ అన్నీ కూడా ఏదో యాక్టివిటీ చేస్తామని మనం ప్లానింగ్ చేశారు. సెపరేట్గా అవన్నీ వర్క్అవుట్ అయ్యేటట్టు చూద్దాం. ఒకరికొకరు మాట్లాడదాం. ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ చేసేటువంటి కాన్సెప్ట్ కూడా అట్టు పెట్టండి మేడం. మన నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ తిరిగిన ప్రయోజనం ఉండదని నాకు తెలుసు. ఎక్కడ తిరిగినా తిరిగి మళ్ళీ మనం అక్కడ జూనియర్స్ సీనియర్స్ ఏం చేస్తే నాకు జూనియర్స్ అయ్యారు. విద్యలో వచ్చేసరికి చాలా ప్రౌడ్ ఉన్నారు. నేను కాదు, మా వాళ్ళు అందరూ అనుకునేటట్టు నేను ఉండాలి. మీరు కూడా అట్లా ఉండాలంటే మన స్కూల్ ఇంటర్వ్యూకి వెళ్తే గణగణగా మాట్లాడాలండి. అంటే చదువుకుంటాము అంటే నువ్వు లెక్చరర్ ఎట్లా ఉన్నావండి, మీరు టీచర్స్ ఎట్లా ఉన్నారండి. ఇక్కడ వచ్చి మీరు కలిపి మీరు చెప్పండి అమ్మ అంటే 20,000 నేర్చుకున్నాడు. అసలు టీచర్స్ ఎట్లా అంటే మనం పిల్లలకి నేర్చుకున్నాం. ఏదో ఇట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడాలి, మీరు అట్లా మాట్లాడితే మీ భవిష్యత్తులో మీ లైఫ్ బాగుంటుంది మనం చెప్తుంటే మనం ఎట్లా ఫస్ట్ క్లాస్ and my dear colleagues, I am Emma from Para, Order. My education qualification is BSc BA, Biology and Telugu language. I am studying BSc here at Warden College. I am a student of Sir Prakash sir. I am here as a Warden College. I am leading the subjects. Second class computer, 3 to 5th classes EVS, and 6th and 7th science. Okay, thank you, Amanda. Ladies and madam, principal sir, my dear colleagues, my name is Jilya Kumari. I am studying BA in Government Degree College. నేను ఇప్పుడు నర్సరీ టీచర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. రెస్పెక్టెడ్ డైరెక్టర్ సార్ అండ్ ప్రిన్సిపల్ my name is Anjali. I am studying BA. Respected director sir, all principal sirs and staff. All of you, good evening, Vandana. My name is Anita Kumari. I have an MA philosophy, MLAC from Andhra University, MA from Nagarjuna University. I have 12 years experience as a D.Ed college principal, and teaching is my passion. Really important to చెప్పుకునేది అక్కడైతే 2012 నుండి కూడా 2020 వరకు కూడా I have completed 8 branches ని నేను టీచర్గా తయారు చేసి పంపించాను. రియల్లీ I am proud saying that. ఎందుకంటే ఒకప్పుడు టీచర్ని తయారు చేసి బయటికి పంపించడం అంటే ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. బట్ నాకున్నటువంటి కెపాసిటీని బట్టి, నాకున్నటువంటి స్ట్రెంత్ని బట్టి, నాకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి కొంతమందిని తయారు చేసి బయటికి పంపించగలిగినటువంటి కెపాసిటీ ఉంది అనే విషయం నాకు నేను చాలా ప్రౌడ్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో అక్కడ నేను ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని సబ్జెక్ట్స్ 6th to 8th సోషల్ స్టడీస్, 6th to 7th సైన్స్,
ప్రిన్సిపల్ మేడం చెప్పారు, మీరు ఇప్పటివరకు పెద్ద పిల్లలకి చెప్పచ్చు, సో పిల్లలకి ఇలా వెళ్ళాలి. సో టీచింగ్ టెక్నిక్స్ ఫర్ స్టూడెంట్స్ అంటే రత్న మేడం మై కొలీగ్ ఆల్సో ఎవ్రీడే మేడం చెప్తూ ఉంటారు. సో మీరు ఫాస్ట్ ఇలా వెళ్ళాలి, నోస్లో అనేసి. సో ఫస్ట్ వన్ డైరెక్టర్ సార్కి కూడా నేను చెప్తుంది ఏంటంటే సార్ ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ ఇన్ మై టీచింగ్ ప్రొఫెషన్. అక్కడ నాకు జాబ్కి నేను 100% న్యాయం చేశాను అనేది రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్. సో ఇక్కడ కూడా నాకు ఆపర్చునిటీ అనేది ఇచ్చారు కాబట్టి 100% ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. I promise to you, sir, director sir, and my principal sir, my colleagues and the principals also. Thank you once again. Thank you for giving this opportunity about my subject areas. Okay. Our teachers and responsibility to work. My name is Padma. My qualification is volunteer teaching. I'm taking classes in India. గుడ్ ఈవినింగ్ అందరికీ శుభ సాయంత్రం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను పత్రికా రంగం నుంచి బ్యాక్గ్రౌండ్ వచ్చాను. ముంబై సిటీ జైలులో తెలుగు న్యూస్ లెటర్గా పనిచేశాను. ఎంఏ తెలుగు బ్యాక్గ్రౌండ్. హైదరాబాద్ ఏపీ కాలేజీ ఆఫ్ జర్నలిజం ఆంధ్రప్రభ అసోసియేటెడ్ ఎడిటర్, వార్త అసోసియేటెడ్ ఎడిటర్ సతీష్ చంద్ర కలిసిపోయింది. ఆంధ్రప్రభలో సండే డేస్లో సాహిత్యం, కథలు, నవలలు, కాల్పానిక సాహిత్యం, బుక్కులు తీసుకుంటారు, మాస్టర్ చేస్తున్నాను. అక్కడి నుంచి సపరేట్గా సాయంత్రం కూడా 6 గంటల నుంచి 10 గంటల వరకు సపరేట్గా చేస్తూ నాకు గురు విద్య నాగపక్ష పెట్టినటువంటి సతీష్ చంద్ర గారు పశ్చిమ గోదావరి జిల్లాలో లెక్చరర్. ఎంతోమంది జర్నలిస్టులు రెఫరెన్స్ తయారు చేసి సొసైటీలో ఉంటారు. వారి శిష్యులను చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. వారి ఇన్స్పిరేషన్తో టీచింగ్ ఫీల్డ్లో వచ్చారు. ఏసీపీ యాక్ట్లో స్టేట్ ర్యాంక్ ఉన్నటువంటి యాక్ట్లో 12 సంవత్సరాలు న్యూస్ ఎడిటర్గా పనిచేశాను. మా గురువుగారి ఇన్స్పిరేషన్తో 9 సంవత్సరాల నుంచి న్యూస్ రీడర్లందరూ లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. కాబట్టి నేను కూడా ఆ కాలేజీ లెక్చరర్గా చేసినటువంటి జర్నలిస్ట్కి లెసన్స్ చెప్తూ ఉంటాను. రోజు చూసేటువంటి న్యూస్ పేపర్ క్వాలిటీతో ఎలా రావాలి, వార్తను ఎలా ప్రొజెక్ట్ చేయాలి, కొన్ని లక్షల మందికి ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, సబ్జెక్ట్ ఎక్కడ తప్పులు చేస్తూ ఉంటాడు, లెక్చరర్స్ పాఠాలు చెప్తూ ఉంటాను. అక్కడ నుంచి టీచింగ్ వైపు వచ్చాను. నవేకేపు రామాజీ కృష్ణమోహన్ గారి న్యూస్ ఛానల్లో ఎమ్మెల్యేని వాళ్ళు డిబేట్ చేస్తూ ఉంటాను. 9 సంవత్సరాల నుంచి టీచింగ్ ప్రొఫెషన్ వల్ల వృత్తిరీత్యా న్యూస్ రీడర్గా ఉన్నాను. 9 సంవత్సరాల నుంచి ఇది ప్రవృత్తిగా ఉన్నది, ఉపాధ్యాయ వృత్తి. 9 సంవత్సరాల నుంచి దీన్నే వృత్తిగా నేను స్వీకరించాను. నేను కల్లపాలెం హైదరాబాద్ హై స్కూల్లో 4 years వర్క్ చేశాను. 6th నుంచి 10th వరకు తెలుగు చెప్పాను. అక్కడ కూడా పాత్రికేయులు, ఆంధ్రజ్యోతి విలేకరు గారు, నేను ఎక్కడ పనిచేసినా పాత్రికేయుల దగ్గర పనిచేస్తున్నాను. ఈ విద్యా ఫ్యామిలీ 1990 నుంచి నాకు తెలుసు, సుమన్ శ్రీ గారు ఉన్నప్పటి నుంచి. అక్కడి నుంచి లిటిల్ ఫ్లవర్స్ స్కూల్, ఆయన ఆంధ్రప్రభ విలేకరు, లిటిల్ ఫ్లవర్స్ స్కూల్స్ అక్కడ 4 years పనిచేశారు. లాస్ట్ ఇయర్ పోస్ట్పాడు యూనివర్సల్ హై స్కూల్లో. ఇప్పుడు మన విద్యలో ఇప్పుడు 6th to 10th క్లాస్ తెలుగు చెప్తున్నాను. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో, హైదరాబాద్ హై స్కూల్లో 6th నుంచి 10th వరకు ఇంగ్లీష్ స్కిల్స్ ఉందని కంప్యూటర్ కూడా ఇచ్చారు. కానీ నాకు తెలుగు భాష మీద మక్కువ కాబట్టి 20 సంవత్సరాలు తెలుగుతోనే డెవలప్ చేశాను. కాబట్టి నా క్వాలిఫికేషన్ అనేది ఎంఏ లిటరేచర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎస్ఏ3లో లాస్ట్ ఎక్కడ ఉన్నారు, ఆ 2 పాయింట్లు బేస్ చేసుకున్నారు. మేడం గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. My name is Anusha and my education qualification agriculture diploma. In Fiji teaching work చేస్తాను. అలాగే ఫర్దర్గా ఏంటంటే ప్రతి దాంట్లో హుషారుగా పార్టిసిపేట్ చేసి విద్యార్థులలో త్వరగా కలిసిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు చిన్న స్నాక్స్ బ్రేక్ ఉంటుంది, జస్ట్ 10 minutes. మీకోసం మొజిటో డ్రింక్ అనేది స్పెషల్గా తయారు చేయడం జరిగింది. చాలా టేస్టీగా ఉంటుంది. సో అది ప్రిపేర్ చేయడం జరిగింది. సో కేక్ తీసుకొని మొజిటో డ్రింక్ తీసుకొని 10 minutesలో వస్తే ఎప్పుడెప్పుడైనా మనం ఎదురు చూస్తున్న సార్ యొక్క బర్త్డే సంబంధించిన ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.
ఓకే, బ్రేక్ తీసుకుంటాం. ఇండియా జూనియర్ కాలేజీగా గవర్నమెంట్ అఫిలియేషన్ తీసుకోవడం జరిగింది. 1997లో నారిపల్ల నారాయణ స్వామి విద్యా డిగ్రీ కాలేజీ, ఎన్ఎన్ఎస్ విద్యా డిగ్రీ కాలేజీ స్టార్ట్ చేశారు. 2002వ సంవత్సరంలో ఎన్ఎన్ఎస్ విద్యా కాలేజ్ ఆఫ్ పీజీ స్టడీస్, పీజీ కాలేజ్ ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీని బైపాస్ రోడ్లో 20 ఎకరాల ప్లేస్లో బైపాస్లో విద్యా పీజీ కాలేజీ నడుస్తూ ఉండేది. అది ఇప్పుడు ఎంజీఆర్ విద్య సిబిఎస్ఈ స్కూల్గా ప్రమోట్ చేశారు. అట్లాగే ఈ కాలేజెస్ తర్వాత 2010లో మనం రామకృష్ణాపురంలో 2.5 ఎకరాల స్థలంలో ఎన్పిఆర్ విద్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. 2012లో ఈ టౌన్లో ఇదే క్యాంపస్లో మన విద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. 2013లో కిడ్స్ ప్రీ స్కూల్, ఈ మధ్యలో 2015లో డిఈడి ఎంపీఆర్ విద్య డిఈడి కాలేజ్, ఏపీఓఎస్ఎస్ ఆంధ్ర నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఇలాంటి ఆర్గనైజేషన్లు అన్నీ కూడా మాస్టర్ మన కోసం విద్యా ఫ్యామిలీలో మన కోసం స్టార్ట్ చేసి మన అందరికీ కూడా ఒక పెద్దగా ఉన్నటువంటి సారు ఈ అకాడమిక్ ఇయర్లో అమెరికాలో ఆగస్టు 20న అమెరికాలో ఉండటం వల్ల మనం ఇక్కడ బర్త్డే జరుపుకోలేదు. బర్త్డే సపరేట్గా జరుపుకోవాలి కాదు, మనం అకాడమిక్ ఇయర్ ప్లస్ బర్త్డే రెండు కూడా కలిపి ఇక్కడ జరిపేవాళ్ళం. అలాంటిది అక్కడ మిస్ అయ్యాం కాబట్టి అది ఇక్కడ చేయాలి అని మాస్టర్ ఈ ప్రపోజల్ పెట్టిందే కాదు. వాళ్ళ స్టాఫ్ అందరినీ ఒకరోజు కూర్చోబెట్టాలి, అందరితో మనం మాట్లాడదాం, అందరిని ఒకసారి కలుసుకున్నటువంటి కాబట్టి అందరికీ తెలియజేయండి. ఆగస్టు 20th మిస్ అయినటువంటి ప్రోగ్రామ్ సెకండ్ సాటర్డే 10వ తారీఖు ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. అది అంతా మర్చిపోతుంది కాబట్టి ఇప్పుడు యాక్టివ్గా ఉండాలి. మీ మొక్కల్లో కొంత రాంగా కనపడుతుంది. ఓకే, రైట్, వెరీ గుడ్. అది ఇప్పుడు మనం మాస్టర్ని యాక్చువల్గా మీరు అందరూ కూడా అభినందించారు. విద్యా ఫ్యామిలీలో నేను ఒక్కడి తప్ప మిగిలినటువంటి మా స్టాఫ్ అందరూ కూడా అభినందనలు తెలియజేశారు. అందరికి అందరినీ కూడా ఎక్సెప్ట్ చేస్తున్నాను. నాకు సరిగ్గా ఇంగ్లీష్ రాదు, అందువల్ల నేను పంపించడం కుదరలేదు, అందువల్ల ఇది లేట్ అయింది. ఇప్పుడు చెప్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు నేను మాస్టర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, స్టేజ్ మీద వచ్చి మాస్టర్ మేడం గారు విద్యా ఫ్యామిలీ అందరి తరఫున ఒక కేక్ కట్ చేసి ఆ హ్యాపీ మూమెంట్స్ని ఇప్పుడు మనతో షేర్ చేసుకోవాల్సిందిగా మనందరి తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్లీజ్ సార్, కమాండ్ ద డయాస్.
ఆగస్టు 20th జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకున్నాం మనం. కారణం ఈ ఆగస్టు మంత్ అంతా నేను ఇక్కడ లేకపోవడం, కానీ ఆగస్టు మంత్లో ఇంపార్టెంట్ కార్యక్రమాలన్నీ మీరు చాలా బాగా చేశారు. జూలై 28 అనుకుంటా నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాను. ఆగస్టు 1 నుంచి ప్రతిరోజు మన ప్రిన్సిపాల్స్ తోటి నేను మాట్లాడుతూ ఉన్నాను. యాక్చువల్గా నేను ఇక్కడ ఉన్నప్పటికంటే అమెరికాలో ఉన్నప్పుడే ఒక ఫిక్స్డ్ టైంలో ప్రతిరోజు నేను మాట్లాడటం, వాళ్ళ రిపోర్ట్ వినటం, ఇది చాలా చక్కగా జరిగింది. ఇక్కడ వచ్చినాక వాళ్ళు ఇక్కడ ఉన్నారని మాట్లాడాలని ఎవరు మాట్లాడలేదు నాతో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టైం టేబుల్ వేసుకుని ఒకరోజు వాళ్ళకి టైమింగ్స్ ఇచ్చారు. అందరికంటే ముందు ఫస్ట్ మాట్లాడేది విద్యా కోఆర్డినేటర్ సోనియా మేడం గారు, తర్వాత రాధాకుమారి గారు, తర్వాత నరసింహరావు గారు, అలీ సాహెబ్ గారు, వెంకటేశ్వరరావు, తర్వాత ఈ మధ్యలో డిగ్రీ మేడం ఆదిలక్ష్మి గారు, గుప్తా గారు, సుభాని గారు, చివరిలో శ్రీకృష్ణ గారు. ఇట్లా రోజు ప్రతిరోజు మాట్లాడేవాడు. అది ఈవినింగ్ టైమింగ్స్. ఈవినింగ్ 4కి మేడంతో స్టార్ట్ అయితే శ్రీకృష్ణ గారు 9 దాకా 5 hours డిఫరెంట్ టైమింగ్స్లో అందరూ మాట్లాడేవాళ్ళు. అప్పుడు మాకు అక్కడ మార్నింగ్ 6:30 అవుతుంది. 6:30కి నేను రెడీ అయ్యి దాదాపు ఇక్కడ 9 అంటే మళ్ళీ 11:30 అవుతుంది అక్కడ. ఈ మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చూస్తూ క్యాబ్లో టీవీ చూడటం లేదా మిగతా కార్యక్రమాలు చూస్తూ ఒక పూటంతా మీతో ఉన్నట్లుగానే ఫీల్ అయ్యేవాడిని. అందువల్ల నేను అమెరికాలో అనుకుంటున్నా కూడా మీకు దూరంగా ఉన్నట్లుగా అసలు ఫీల్ అవుతాను. మధ్యలో కూడా ఒకసారి మొత్తం స్టాఫ్తో మీటింగ్ జరిగినట్టుంది, ఆన్లైన్ మీటింగ్ కూడా జరిగింది. ఇంకా తర్వాత నుంచి ఈ విద్యా ఫ్యామిలీలో పెట్టే మీ పోస్టింగ్లు, అట్లాగే మీరు పెట్టేటువంటి ఫోటోలు వాట్సాప్లో అవన్నీ చూస్తూ ఈ మధ్యలో ఆగస్టు 15 ఈసారి బాగా దేశవ్యాప్తంగా బాగా సెలబ్రేట్ చేసిన దాంట్లో మీ పార్టిసిపేషన్ కూడా చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు ఫోటోలు జరిగింది. ఈ మధ్యలో ఇంకా అది అయిపోయిన తర్వాత మీరు పడుతుంటారు. ఇంకా మేము ఇంకా అక్కడి నుంచి 7-8 గంటలు డే టైంలో ఉంటుంది మాకు. ఇంక ఈ ఖాళీగా ఉండే టైంలో
అప్పుడే రీసెంట్గా నేను వెళ్ళడానికి ముందు జరిగినటువంటి మన తరణ్ సెకండ్ బర్త్డే వీడియోలు ఫోటోలు దాంట్లో మళ్ళీ మీరందరూ ఉంటారు. రోజంతా ఎక్కువసార్లు అవే చూస్తూ ఉండటం వలన అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నట్లుగానే మీతో ఉన్నట్లుగానే ఫీల్ అయ్యాను. అక్కడ ఇంకా పని లేనప్పుడల్లా టీవీ ఆన్ చేయడం, మన వీడియోలు ఈ మధ్యలో కొత్త ఏదైనా తయారు చేసి వీళ్ళు యూట్యూబ్లో పెట్టడం, అవి పదే చూడటం. దీనికి కూడా ఏమిటంటే అక్కడ అరులా ఉంది కదా రూబీ కూడా ఏంటంటే ఇక్కడ చాలామంది తెలుసు. ఆవిడ ఇక్కడ వీడియోలు అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూడటం. ఆ టీజీలో కూడా చదువుకున్నాను 3 years. ఇక్కడ చాలామంది సీనియర్ స్టాఫ్ అందరూ ఆవిడకి బాగా పరిచయం ఉంది. గుప్తా గారు వీళ్ళందరూ, సుభాని గారు, వాళ్ళ పిల్లలు ఇట్లా. అందుకనే ఆవిడ మాకు కూడా ఆవిడ కూర్చునేది. ఆవిడ హాలిడేస్ అప్పుడు. అందువలన ఆవిడ చూపించడం కోసమైనా పదే వీడియోలు వేస్తూ ఉండేవాళ్ళం. ఏది కొత్తది వస్తే మళ్ళీ దాన్ని చూస్తూ ఉండటం మా కార్యక్రమంగా ఉండేది. అందువల్ల చాలా హ్యాపీగా గడిచింది. ఈ మధ్యలో వెళ్ళిన ప్రధాన కారణం ఏమిటంటే రూబీకి అక్కడ ఫంక్షన్ చేయాలి అని మేడం ప్రత్యేకంగా ఆ కార్యక్రమం కోసం అర్థమైంది. ఇక్కడ టైమింగ్స్ అక్కడ టైమింగ్స్ డిఫరెంట్గా ఉండటం వలన ఎక్కువ మంది దాన్ని వీక్షించలేకపోయారు. కానీ అక్కడ మేము తీసిన ఫోటోలు వీడియోలు అయితే అసలు తీయలేదు, ఫోటోలే తీసాము. కానీ సుభాని గారు మన జూమ్ మీటింగ్లో ఆ వీడియోని క్యాప్చర్ చేసి మళ్ళీ దాన్ని విద్యా ఫ్యామిలీలో పెడితే అవే మేము చూస్తూ ఉండేవాళ్ళం. మళ్ళీ ఇక్కడ నుంచి మాస్టర్ పెట్టినట్టు చూసాము. అక్కడ నుంచి ఏమో నేను కొన్ని ఫోటోలు పంపించాను, కానీ ఎక్కువ వీడియోలు అయితే మాస్టర్ పంపించిందే చూసాను. ఇట్లా అట్లాగే ఇక్కడ మీరు ఈ August 15th చేసినటువంటి ప్రొసీజర్లు, తర్వాత మన బ్యానర్లు, ఈ హడావుడంతా చూసి అక్కడ అమెరికాలో ఉండి ఇక్కడ ఇండియా మీద దేశభక్తి బాగా వచ్చి నాతోటి ఆన్లైన్లో ఒక ఇండియా ఫ్లాగ్, ఆ ఫ్లాగ్ని వాళ్ళ హౌస్కి అరేంజ్ చేయడానికి, ఆ ఫ్లాగ్ కోడ్, దానికి ఫ్లాగ్లు ఇవన్నీ ఆన్లైన్లో బుక్ చేయించింది. నేను ఇక్కడ ఇండియన్ లాగా నేను ఇండియన్ ఫ్లాగ్ కట్టాలి అని ఆవిడ చాలా మీ ఇన్స్పిరేషన్ తోటి చేసింది. ఇట్లా అక్కడ ఉన్నా కూడా మన గురించే డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి కనుక మాకు అమెరికాలో కొత్త కేసులో ఉన్న ఫీలింగ్ అయితే లేదు. చాలాసార్లు అవసరమైతే వీడియో కాల్సే మాట్లాడేవాళ్ళం, అవసరం లేనప్పుడే వీడియో ఆఫ్ చేసి ఆడియో కాల్ మాట్లాడేవాళ్ళం. అందువలన ఇంకా చూడలేకపోయినటువంటి బాధ కూడా లేదు. అవి వేసేటప్పుడు అవి డిస్కస్ చేస్తాను. ఇందాక చూసి చివరికి సుభాని గారు అయితే మాస్టర్ రోజు మీరు మాతో మాట్లాడటమే టైం అంతా అయిపోతుంది, మమ్మల్ని మర్చిపోండి, కాలేజీ విషయాలు వదిలేయండి, మీరు ఊరితోటి అమెరికా నేను ఎంజాయ్ చేయడానికి కూడా సలహా ఇచ్చాను. అయితే అక్కడ ఏంటంటే అక్కడ ఉండే మా అబ్బాయి గారు గౌతమ్, కోడలు గారేమో సోనియా, వాళ్ళిద్దరూ జాబ్ వాళ్ళిద్దరం హోమ్ అవడం వలన మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు కంప్లీట్ జాబ్ వర్క్లో ఉండేవాళ్ళు. రూబీకి హాలిడేస్ ఇంకా మేము ముగ్గురుమే ఖాళీగా ఉండేవాళ్ళం. కాసేపు అక్కడ తిరిగి రావడం, మళ్ళీ కూర్చున్న టీవీ ముందు చూడటం, ఇదే కార్యక్రమం చేసాం. సరే, ఆ విషయాన్ని కొన్ని తర్వాత మీతో డిస్కస్ చేస్తాను. ఖచ్చితంగా ఇవాళ మనం ఈ ఫంక్షన్ని
మిస్ అయ్యాము, అయిపోయింది, ఇంకెందుకులే అయితే అనుకోలేదు మేము. ఎందుకంటే మనం కలిసేటువంటి సందర్భాలు ఇయర్లో అన్నీ చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భాలు, వాటిని మిస్ కాకూడదు. మనం కలవడం అనేది ప్రధానం తప్పితే ఏ రోజు కలిసామో అదే రోజు కలిసామా, ఆ డేట్నే చేశామా అనేది మనకు ప్రధానం కాదు అనేది మనం వెళ్ళబోయే ముందు తరం బర్త్డే అయిపోయినా కూడా మనం బర్త్డే చేస్తాం. 2 days తర్వాత తరం బర్త్డే, నిజంగా ఆ రోజే బర్త్డే లాగా మనం వెళ్ళిన తర్వాత జాయిన్ అయ్యారు. అట్లాగే ఆఫీస్లో తిరుపతి రెడ్డి గారు, ఆయన కూడా నాకు ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు. వీళ్ళందరికీ ఈ అకాడమిక్ ఇయర్లో విద్యా ఫ్యామిలీలోకి ఎంటర్ అయినటువంటి ప్రతి ఒక్కరికి, కొత్త స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ అండి. మీ అందరికీ మేనేజ్మెంట్ మీకు హార్టీ వెల్కమ్ జరుగుతుంది. ఖచ్చితంగా విద్యలో వర్క్ చేయడం అనేది ఒక ప్రెస్టీజియస్గా మీరు ఫీల్ అవ్వచ్చు. కారణం ఏమిటి అంటే, ఇందాక తులసి కృష్ణ గారు కొద్దిగా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, నేను కరెక్ట్ చేస్తాను అని చెప్పిన ఇందాక ఆ మేడం, నేను ఒక మేడం వచ్చి మన నుంచి నేను విఆర్ఎస్లో చదివాను మాస్టర్ స్టూడెంట్ని అని చెప్పడం జరిగింది. అట్లాగే ఎన్జేఆర్లో చేరిన మేడం కూడా విఆర్ఎస్లో చదువుతున్నారు. ఆవిడ నేను వర్క్ చేసే టైంలోనే చదివారు. తర్వాత ఆవిడ ఎంబ్రైకి వచ్చినప్పుడు ఆ డిస్కషన్ జరిగింది. ఇట్లా దాదాపు 40 yearsగా నేను ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను. నా మాస్టర్ 91 అన్నారు, కానీ 81 అంటే నేను విఆర్ఎస్ వేలం కాలేజీ జాయిన్ అయింది. 91లో మనం విద్యా రెసిడెన్షియల్ కాలేజీ వచ్చాము 10 years తర్వాత. అంటే 40 years ఈ జిల్లాలో ఉండటం, విద్యా రంగంలో ఉండటం. అట్లాగే ఒక 2008 వరకు నేను విఆర్ఎస్ వేలం కాలేజీలో 81 నుంచి 2008 వరకు వర్క్ చేశాను. అక్కడ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ స్టూడెంట్స్గా ఈ చీరాల సరౌండింగ్స్లో చదువుకోవడం, ఇట్లా చాలామందికి మనం తెలిసే అవకాశం ఉంది. కానీ విద్యా కాలేజీ పెట్టిన తర్వాత అయితే నిజంగానే తులసి కృష్ణ గారు చెప్పినట్లుగా నాకంటే కూడా ఇక్కడ వర్క్ చేసేటువంటి స్టాఫే విద్యాకి బాగా పాపులర్. ఎందుకంటే నేను అక్కడ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఇక్కడ వర్క్ చూసుకోవడం తప్ప, పబ్లిక్లో తులసి కృష్ణ గారు, రమేష్ గారు, డిగ్రీ కాలేజ్ అంటే రమేష్ గారు, జూనియర్ కాలేజ్ అంటే తులసి కృష్ణ గారు, పీజీ కాలేజ్ అంటే వేరే గారు, ఇట్లా యూనివర్సిటీలో కానీ ఇంటర్మీడియట్ బోర్డులో కానీ బాగా పాపులర్గా ఉండేది. అట్లాగే మనకి గ్రూప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉండటం, అందువల్ల ఏంటి అంటే విద్యా బ్రాండ్ నేమ్ కూడా దాదాపు 30 years టైం ఉంది కనుక ఈ సరౌండింగ్స్లో బాగా అందరికీ తెలిసినటువంటి బ్రాండ్ నేమ్ అది. మాస్టర్ చెప్పినట్లుగా 91 నుంచి మధ్యలో ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చినా కూడా ఇన్ని రావడానికి నేను ఒక్కడనే కారణం కాదండి. కరెక్ట్గా అందులో పనిచేసినటువంటి ప్రతి స్టాఫ్ మెంబర్ పాత్ర కూడా వాటన్నింటిలో ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇవాళ దాదాపు ఈ ఫంక్షన్ ముందు నుంచి నేను ఒక 2-3 days నుంచి మీ లిస్టు రెడీ చేస్తే 102 members మన స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ. ఇప్పుడు 102 ఉంటే సుమారు ఒక 500-600 మంది స్టాఫ్ మెంబర్స్ ఇక్కడ వర్క్ చేసి వెళ్ళిపోయినట్టు ఉంటారు. చాలామందిని నేను మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ వర్క్ చేసినటువంటి ప్రతి స్టాఫ్ మెంబర్ ఎక్కడైనా కనబడితే ఖచ్చితంగా వాళ్ళు చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు. అట్లాగే చాలామంది స్టాఫ్ మెంబర్స్ ఇక్కడ వర్క్ చేసి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా విద్యా ఆర్గనైజేషన్లో నేర్చుకున్నటువంటి వర్కే మాకు ఇవాళ మాకు మంచి పేరు తెచ్చిపెడుతుందండి. మేము బాగా వర్క్ చేయడానికి వెళ్తున్నాం, అప్పుడు విద్యలో వర్క్ చేయడమే అనేది చెప్తూ ఉంటాను. అట్లాగే గతంలో ఒక పీరియడ్లో అయితే అంతా కొంతమంది బ్యాచులర్స్ ఉండేవాళ్ళు, ఆ విద్యలో చాలాగానే పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు ఎవరికైనా పెళ్ళి అప్పటి విద్యలో జాగ్రత్త పెళ్ళి అవుతుందని చెప్తుండేవాళ్ళు.
అట్లా విద్యలో వర్క్ చేయడం అనేది ఖచ్చితంగా ఒక ప్రెస్టీజియస్గా మీరు ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. ఇలా మాట్లాడేసినట్లుగా మనకి కేజీ నుంచి పీజీ దాకా అన్ని కోర్సులు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ చీరాల్లో అట్లాంటి ఆర్గనైజేషన్ ఇంకెక్కడా లేదండి. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకి చెప్పేది ఏమిటి అంటే ఇది ఎవరైనా డిగ్రీ కానీ పీజీ కానీ క్వాలిఫికేషన్ లేకపోతే మీరు ఇక్కడ ఉద్యోగం చేసుకుంటేనే మన ఆదిలక్ష్మి గారిని కలిసి బెనర్ గారిని కలిసి పీజీలు డిగ్రీలు చేసుకోవచ్చు, మీరు ఉద్యోగం చేసుకోవచ్చు. మన ఇంతకుముందు ఈడీ కాలేజీలు రన్ చేసేవాళ్ళం. మనకి ఎందుకు డిఫరెంట్గా ఉంటుందంటే మనకి 1947లో మనకి స్వాతంత్ర్యం వస్తే వాళ్ళకి ఒక 200 సంవత్సరాల ముందు వచ్చింది స్వాతంత్రం. 1947లో స్వాతంత్రం వచ్చి మనకి 75 ఏళ్ళు అయిన సందర్భంగా మన గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ 75 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ ఉంది మన ఇండియాలో, చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంది. రీసెంట్ 20 yearsలో అయితే టెక్నాలజీ పరంగా చాలా డెవలప్మెంట్ ఉంది. ఇవాళ వరల్డ్లో ఎంతమంది చెప్పుకుంటున్నటువంటి పొజిషన్ 200 years అయితే ఖచ్చితంగా మన ప్రోగ్రెస్ ఏంటంటే అక్కడ జనాభా తక్కువ, స్టేట్ మొత్తానికి మన చీరాల మండలం ఎంతమంది ఉంటారు. స్టేట్ ఏరియా అయితే మన స్టేట్ అంత ఏరియా ఉంది. అక్కడ మనలాగా మల్టీ స్టోర్ బిల్డింగ్లు ఉండవచ్చు. మనం ఈ మధ్యకాలం హలో అశ్విని మేడం, బి శ్రీనివాసరావు, బంగారావు, సోమావతి గారు, జమీర్, శ్రీ రాజా, అంజనీ మేడం, అంజనీ. యు రాధాకుమారి గారు, వెంకటేశ్వరరావు గారు, శంకరుడు, సుబ్రహ్మణ్య గారు, పి రాధా, పి రత్నకుమారి, డి ప్రవీణ, కె సునీత, ఈ ప్రసాద్, ఎస్ వెంకటేశ్వరి, శ్రీనివాస్ రెడ్డి, ఈ అనిత కుమారి, పద్మావతి, సుబ్బమాయ, అలాగే మన విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్, నరసింహారావు గారు, శ్రీదేవి, నాగేశ్వరమ్మ, గణేష్ గారు, శివప్రసాద్, ప్రసన్న, ధనలక్ష్మి, ప్రసన్న, మీరా, ధనలక్ష్మి, గిరిజా కుమారి,
विनय कुमार एपीएसएन ज्योति एनपीआर विजय महेश्वरी शिवशंकर टी मॉडल कृष्ण टी भाग्यलक्ष्मी ये राजेश्वरी ये शांति प्रिया हरिनारायण पद्मजा बिंदु श्रीमुंदुला वेंकटरमण सत्यवती नरसिंहमूर्ति तिरुपति रेड्डी महालक्ष्मी सीमा सीएच बिंदु प्रियंका हरीश सुधाकर गिरीश अमित दत्तकुमार मेरीना मौनिका ठाकुर संधु अनंत कुमार दर्शन कुमार प्रभाकर ऐश्वर्या साम्राज्य वेंकटरमण सेक्यूरिटी कनेक्ट ఉన్నాడా సెక్యూరిటీ మేడం చూడండి మేడం సెక్యూరిటీ అథారిటీ పంపించండి అలాగే స్టాఫ్ అంటే పంపించండి జెన్నిఫర్ కృపా జెన్నిఫర్ పర్లేదు వైపు చేసుకోవచ్చు పనిచేస్తుంది నరసింహ
సార్ ఒక్క నిమిషం ఉండండి. రాజా It's my immense pleasure to deliver a vote of thanks. First of all, I would like to thank our chairman, sir, and Mini Prakash ma'am. Thank you, sir. Thank you, ma'am. Now I would like to thank our TK sir and Subhani sir. Our special thanks to you, sir. Now we would like to thank our teaching and non-teaching staff. Thank you so much. Last but not the least, I would like to thank our principals, teaching and non-teaching staff. Thank you so much.